ఆ స్త్రీ ఎవరు అని అంటే పెండ్లి కుమార్తె అయిన సంఘం. పెండ్లి కుమార్తె దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. సంఘము అంటే మనము. ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన రక్తంలో కడగబడి ఆయన యొక్క మహిమలో నిలిచి ఒకరోజు మధ్య ఆకాశానికి ఎత్తబడే ఆ యొక్క సంఘము దేనికి సాదృశ్యంగా ఉంటుంది అని అంటే పెండ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉంటుంది. మరి సంఘము పెండ్లి కుమార్తె అయితే మరి పెండ్లి కుమారుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పెండ్లి కుమారుడై ఉంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పెండ్లి కుమారుణ్ణి పోలి ఉంటాడు. ఆయనను నమ్మి విశ్వసించి ఆయన మహిమలో నిలిచే ఈ యొక్క సంఘము పెండ్లి కుమార్తెను పోలి ఉంటుంది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడైనప్పుడు ఆయనను విశ్వసించిన ఈ యొక్క సంఘము పెండ్లి కుమార్తె అయినప్పుడు మరి పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? కబడ్డీ జరుగుతుందా? క్రికెటా? మరి ఏం జరుగుతుంది? వివాహం జరుగుతుంది. వివాహం ఎక్కడ జరుగుతుంది అని అంటే మహిమలో మధ్య ఆకాశంలో జరుగుతుంది అని వాక్యంలో రాయబడి ఉంది. మరి వివాహానికి ముందు ఏం జరుగుతుంది అని అంటే ప్రధానం జరుగుతుంది. ప్రధానము అంటే ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఈరోజు మనం ఏ సందర్భంలో ఉన్నాము? ఎంగేజ్మెంట్లో ఉన్నాము. అంటే పెళ్లికి ముందు జరిగే ఆ యొక్క ప్రధానం అనబడే కార్యక్రమంలో మనందరం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి వివాహాన్ని ఆయన ఏదెను తోటలో చేసినట్లుగా మనందరికీ తెలుసు. ఏదెను తోటలో ఆయన మొదటి వివాహాన్ని చేయడానికి ముందు ఆయన ఏం చేశాడు అని అంటే మొదటగా ఒక పురుషుణ్ణి తర్వాత ఒక స్త్రీని ఆయన తయారు చేశాడు. అవునా? మనము క్రికెట్ ఆడాలంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? ఒక బాల్ తయారు చేసుకోవాలి, తర్వాత ఒక బ్యాట్ తయారు చేసుకోవాలి. అవి తయారు చేసుకోకుండా మనం క్రికెట్ ఆడగలమా? అంతే కదా. మరి మొదట వివాహాన్ని ఆయన ఏదెను తోటలో చేయాలనుకున్నప్పుడు ఆ మొదటి దంపతుల ద్వారా ఆయన ఈ భూమిని నిండించాలనుకున్నప్పుడు ఆయన ఏం చేయాలి అని అంటే మొదటగా పురుషుణ్ణి తర్వాత స్త్రీని చేయాలి. కనుక ఆయన ఏదెను తోటలో మొదటగా ఆయన పురుషుణ్ణి సృష్టించాడు. ఆయన తన స్వరూపములో తన పోలిక చొప్పున ఒక పురుషుణ్ణి సృష్టించి ఆ యొక్క పురుషుడికి జీవాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పురుషుడికి సాటి అయిన సహాయంగా ఆయన స్త్రీని నిర్మించాడు. స్త్రీని ఆయన ఎలా నిర్మించారు అని వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఆదికాండము 2వ అధ్యాయము 21-22 వచనాల్లో రాయబడి ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 21-22 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటను మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అయితే స్త్రీని ఆయన ఎలా నిర్మించాడు అని అంటే ఆదాములో నుండి నిర్మించాడు. ఆయన స్త్రీని సపరేట్గా నిర్మించవచ్చు కదా. ఒక మనిషిని మొదటగా ఆయన పురుషుణ్ణి ఆయన నేలమంటిని తీసి ఆయన ముక్కు, కాళ్ళు, చెవులు ఈ విధంగా మనిషిని తయారు చేసిన తర్వాత పురుషుడిగా నిర్మించాడు. మరి స్త్రీని కూడా అలాగే మరొక కొద్ది మట్టిని తీసుకొని మరలా అదే విధంగా స్త్రీని కూడా ఆయన నిర్మించవచ్చు కదా. ఆ విధంగా ఆయన నిర్మించలేదు. ఆయన ఎలా నిర్మించాడు అని అంటే అప్పటికే సృష్టించబడి ఉన్న పురుషుడి పక్కటెముకలలో నుండి ఒక ఎముకను తీసుకొని ఆయన స్త్రీని నిర్మించాడు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. స్త్రీని ఆయన సపరేట్గా నిర్మించలేదు. ఆయన స్త్రీని ఎలా నిర్మించాడు అని అంటే పురుషుడిలో నుండి ఆయన స్త్రీని నిర్మించాడు. పురుషుడు, స్త్రీ వీరిద్దరు కూడా వేరు కాదు. వీరిద్దరు కూడా ఒకటే. ఒకే శరీరములో నుండి పురుషుడి నుండి స్త్రీ వచ్చింది. పురుషుడి అనే యొక్క ఎముకలలో నుండి ఆ యొక్క స్త్రీని దేవుడు సృష్టించాడు. వీరిద్దరు కూడా వేరు వేరు కాదనమాట. వీరిద్దరు కూడా ఏంటి అని అంటే ఒకే శరీరం అయి ఉంటారు. ఎందుకు అనంటే ఒకరిలో నుండి ఒకరు వచ్చారు, అంతేగాని ఒకరికి సంబంధం లేకుండా ఒకరు రాలేదు. స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది? పురుషుడిలో నుండే స్త్రీ వచ్చింది, కానీ పురుషుడికి సంబంధం లేకుండా స్త్రీ రాలేదు. దేవుడు ఆ విధంగా
స్త్రీని పురుషుని తయారు చేసి వారిద్దరికి కూడా వివాహం చేసి ఈ యొక్క భూమిని నిండించమని చెప్పి ఆయన ఆజ్ఞను ఇచ్చారు. అదేవిధంగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన సంఘాన్ని కూడా అదే విధంగా స్థాపించారు. ఆయన ఎలా స్థాపించారో ఒకసారి చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవశక్తితో ఒకసారి ఉండండి. ఎఫెసీ రాసిన పత్రిక చూడండి 1:23. ఎఫెసీ రాసిన పత్రిక 1:23. ఆ సంఘము ఆయన శరీరము. చూడండి, అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వరుడుగా, ఆయన పెళ్లి కుమారుడుగా ఉన్నప్పుడు, సంఘము పెళ్లి కుమార్తెగా ఉన్నప్పుడు ఆ యొక్క సంఘాన్ని ఆయన ఎక్కడి నుండి తీశాడు అంటే ఆయన శరీరములో నుండి ఆయన సంఘాన్ని తీశాడు అని చెప్పి రాయబడి ఉంది. ఆయన సంఘాన్ని ఎక్కడి నుండి తీశాడంట? ఎక్కడి నుండి సంఘాన్ని స్థాపించాడంట? చెప్పండి, ఎక్కడి నుంచి స్థాపించాడు? ఆయన శరీరములో నుండి. అంటే ఎలాగైతే ఆదాములో నుండి అవ్వను తీశాడో, ఎలాగైతే ఆదాము శరీరములో నుండి, ఆదాములో ఉన్న అవయవాలలో నుండి ఎలాగైతే అవ్వను తీశాడో, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని ఎక్కడి నుండి స్థాపించాడు అని అంటే ఆయన శరీరములో నుండి, ఆయన రక్తములో నుండి ఆయన స్థాపించాడు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో ఆయన శరీరముతో పొందిన దెబ్బలు, ఆయన శరీరంలో నుండి ఆయన కాచిన రక్తము, ఆయన శిలువలో చేసిన ఆ యొక్క బలియాగము, ఆ యొక్క శరీరంలో ఆయన పొందిన గాయాలు, ఆ యొక్క దెబ్బలు, వాటన్నిటిలో నుండి ఆయన సంఘాన్ని స్థాపించాడు అని చెప్పి రాయబడి ఉంది. చెప్పండి, సంఘము ఎక్కడి నుండి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఆయన విరగ్గొట్టబడిన, నలగొట్టబడిన ఆ యొక్క శరీరములో నుండి సంఘాన్ని ఆయన స్థాపించాడు. అంటే ఆయన పెళ్లి కుమారుడుగా ఉండి ఆయనకు కావాల్సిన పెళ్లి కుమార్తెను ఆయన ఎక్కడి నుండి స్థాపించాడు? ఆయన శరీరములో నుండి. ఎలాగైతే ఆదాము శరీరములో నుండి అవ్వను తీశాడో, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరములో నుండి ఆయనకు వధువుగా కావాల్సిన ఆ యొక్క పెళ్లి కుమార్తె అనబడే సంఘాన్ని ఆయన శరీరములో నుండి, ఆయన రక్తములో నుండి, ఆయన శిలువలో ఆ యొక్క సంఘాన్ని స్థాపించాడు. హల్లెలూయా. సంఘముగా ఎక్కడి నుండి స్థాపించబడ్డాము అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఆయన యొక్క శరీరములో నుండి మనందరం కూడా స్థాపించబడ్డాం. ఎలాగైతే ఆదాము శరీరములో నుండి అవ్వ వచ్చిందో, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు శరీరములో నుండి సంఘము అనబడే పెళ్లి కుమార్తె వచ్చింది. అయితే ఆ విధంగా ఆయన శరీరములో నుండి స్థాపించిన తర్వాత ఆయన యొక్క సంఘాన్ని ఏం చేశాడు అని అంటే 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్ములను ప్రదానము చేసి తిని. అయితే ఆయన సంఘాన్ని ఆయన స్థాపించిన తర్వాత ఆయన ఏం చేశాడు అని అంటే ఆయనకు ప్రదానం చేసుకున్నాడు. హల్లెలూయా. అయితే ఆయనకు కావలసిన పెళ్లి కుమార్తెను ఆయనే సృష్టించుకొని ఆ యొక్క పెళ్లి కుమార్తెగా ఉన్న సంఘాన్ని ఆయన ప్రదానం చేసుకున్నాడు అని చెప్పి వాక్యంలో రాయబడింది. ప్రదానం చేసుకున్న ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన పెళ్లి కుమార్తెని ఒకరోజు ఆయన వివాహం చేసుకోబోతున్నాడు అని అర్థం. ఎలాగైతే ఈరోజు పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమార్తెను ప్రదానం చేసుకొని అనగా ఎంగేజ్మెంట్ చేసుకొని మరలా తిరిగి ఇంటికి వెళ్ళి ఒకరోజు ఒక తారీఖును ఫిక్స్ చేసుకొని వచ్చి ఎలాగైతే పెళ్లి చేసుకొని పెళ్లి కుమార్తెను తన ఇంటికి ఎలాగైతే తీసుకొని వెళ్తాడో, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు తనకు కావాల్సిన వధువుగా ఉన్న యొక్క సంఘాన్ని ఆయన స్థాపించుకొని తన శరీరములో నుండి ఆయన రక్తములో నుండి స్థాపించుకొని ఆయన ఏం చేశాడు అని అంటే ఈ లోకంలో ఆయన సంఘాన్ని, ఆయన వధువుగా ఉన్న సంఘాన్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్న యొక్క వధువు సంఘాన్ని ఆయన ఒకరోజు పరలోకానికి వెళ్ళి ఆ పరలోకం నుండి ఆయన మరలా రెండవసారి రానయ్యున్నాడు. ఆయన వచ్చి ఆయన ప్రదానం చేసుకున్న యొక్క వధువు సంఘాన్ని ఆయనతో పాటు తీసుకొని పోబోతున్నాడు. హల్లెలూయా. అదే రెండవ రాకడ. ఆ రెండవ రాకడలో
ప్రదానం చేసుకోబడిన ఆ యొక్క వధువు సంఘాన్ని ఆయన మధ్య ఆకాశానికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క పెండ్లి విందులో ఆయన పెళ్లి చేసుకొని ఉన్నాడు. ఏ విధంగా అయితే ఒక పురుషుడు స్త్రీని ప్రదానం చేసుకొని అనగా ఎంగేజ్మెంట్ చేసుకొని ఆయన మరలా తన ఇంటికి వెళ్ళి ఒకరోజు వివాహ సమయానికి ఆయన మరలా వచ్చి వివాహం చేసుకొని తనతో పాటు తన భార్యను తీసుకొని తన ఇంటికి వెళ్ళి యుగ యుగాలు ఎలాగైతే చివరి వరకు తనతో పాటు భార్యను భర్త అలాగే ఉంచుకుంటాడో అదే విధంగా ప్రభువైన యేసు క్రీస్తు కూడా తన శరీరంలో నుండి స్థాపించిన ఈ యొక్క వధువు సంఘాన్ని ఆయన ప్రదానం చేసుకున్నాడు. ఈ లోకంలో ప్రదానం చేసుకొని ఆయన మరలా తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. మరలా తండ్రి ఇంటి నుండి ఆయన మరలా రానయ్యున్నాడు. మరలా ఆయన వచ్చి తనకు ప్రదానం చేసుకోబడిన ఈ యొక్క వధువు సంఘాన్ని ఆయన మధ్యాకాశానికి తీసుకొని వెళ్ళి అక్కడ పెండ్లి విందులో ఆయన సంఘాన్ని ఆయన పెళ్లి చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. పెళ్లి అంటే మనం చేసుకునే పెళ్లి లాంటిది కాదు. ప్రభువైన యేసు క్రీస్తు పెళ్లి కుమారుడుగా ఉన్నాడు అని అంటే మనం చేసుకునే పెళ్లి విందు లాంటిది కాదు. పెళ్లి అనేది దేనికి సాదృశ్యంగా ఉంటుంది అని అంటే ఆయన చివరి వరకు శాశ్వత కాలము కూడా కలిసి ఉండే ఆ యొక్క బాంధవ్యానికి పెళ్లి అనేది సాదృశ్యంగా ఉంటుంది. ఆ యొక్క సాదృశ్యంగానే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారు అని అంటే ఆయనకు ప్రదానం చేయబడిన ఈ యొక్క వధువు సంఘాన్ని శాశ్వత కాలము తనతో పాటు ఆ యొక్క నిత్య రాజ్యంలో తీసుకొని వెళ్ళడానికి ఆయన పెళ్లి కుమారుడిగా వస్తాను, పెళ్లి కుమార్తెగా వధువు సంఘము సిద్ధపడి ఉండాలి అని చెప్పి ఆయన సంఘానికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో సంతోషం కనపడట్లేదు, చాలా డల్గా ఉన్నారు. పెళ్ళికి వచ్చారు కదా, మనం ఎలా ఉండాలి? పెళ్లిలో సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, తెరవబడెను నా మను నేత్రము, తెరవబడెను నా మను నేత్రము, తెరవబడెను నా మను నేత్రము, క్రీస్తు నన్ను ముట్టినందునా, క్రీస్తు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసును తాకురమ్ము, నేడే యేసును తాకురమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే,
చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము వరుడైన యేసు క్రీస్తును మనము ఆ యొక్క పెళ్లిలో మనం ఎదుర్కోవాలి అని అంటే మనకేముండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము సిద్ధపాటు కలిగి ఉంటే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన రాజుగా, ఆయన వరుడుగా వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెగా ఉన్న ఈ యొక్క వధువు సంఘము ప్రభువైన యేసు క్రీస్తును ఎదుర్కొంటుంది. అవునా? హల్లెలూయా. మరి పెళ్లి కుమార్తె ఆ యొక్క పెళ్లి కుమారుడిని ఎదుర్కోవాలి అని అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ యొక్క సిద్ధపాటు కలిగి ఉండాలి అని అంటే వాక్యం ఏమని సెలవిస్తుంది, ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి అనే విషయాలను మనం చూద్దాము. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలెను. హల్లెలూయా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అంటే తల అయి ఉన్నాడు. ఈ యొక్క శరీరం అంతా కూడా సంఘమై ఉంటే ఈ యొక్క శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అంటే కుటుంబ వ్యవస్థలో కూడా భార్య ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని అంటే ఈ యొక్క శరీరం లాగా ఉండాలి. భర్త ఎలా ఉండాలి? శరీరానికి శిరస్సు లాగా ఉండాలి. అవునా? లేకపోతే భార్య శిరస్సు, భర్త శరీరం లాగా ఉండాలా? ఎలా ఉండాలి? వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే సంఘము క్రీస్తుకు లోబడి ఉన్నట్లుగా భార్య కూడా భర్తకి లోబడి ఉండాలి అని చెప్తుంది. ఒకవేళ భార్య కనుక భర్తకి లోబడి ఉండకుండా పెళ్లి చేసుకొని పెళ్లి కుమారుడు ఇంటికి వెళ్తే ఏమవుతుంది? అక్కడ గలాట అవుతుంది, కొట్లాట అవుతుంది, మరలా ఏమవుతుంది? గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఇంటికి వెళ్ళక ముందే సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి. ఏ విధంగా లోబడి ఉండాలి అని అంటే ప్రభువైన యేసు క్రీస్తుకు సంఘము ఏ విధంగా అయితే లోబడి ఉంటుందో, సంఘము ఈ యొక్క శరీరం అయితే క్రీస్తు ఏ విధంగా అయితే శిరస్సు అయి ఉన్నాడో అదే విధంగా కూడా స్త్రీ శరీరం అయి ఉంటే పురుషుడు అనే భర్త శిరస్సు అయి ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుక తన ఇంటికి పురుషుడు శిరస్సు అయి ఉండులాగున, తన ఇంటికి భార్య శరీరమై ఉండులాగున తాను సిద్ధపాటు కలిగి వివాహ మహోత్సవంలో పాల్గొనాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇలాంటి సిద్ధపాటు కలిగి ఆ యొక్క వరుణ్ణి ఎదుర్కొన్నప్పుడు ఆ యొక్క భార్య సంపూర్ణమవుతుంది. అవును కదా? ఆ విధంగా సిద్ధపాటు కలిగి భార్య పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలి. సంఘము కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ప్రభువైన యేసుక్రీస్తును ఎదుర్కోవాలి. సంఘము ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో సమస్తము కూడా లోబడి ప్రభువైన యేసుక్రీస్తును ఎదుర్కోవాలి. సంఘము ఏ విధంగా లోబడాలి అని అంటే వాక్యానికి సంఘము లోబడి ఉండాలి. వాక్యానికి, వాక్యపు వెలుగులో నడవడానికి సంఘము సిద్ధపాటు కలిగి లోబడి ఉండాలి. పురుషుడికి లోబడి ఉండడానికి భార్య సిద్ధపాటు కలిగి ఆ యొక్క వివాహ మహోత్సవానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ లోక కళ్యాణము ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నప్పుడు ఆయన ఎదుర్కోబోతున్న ఆ యొక్క వివాహ మహోత్సవము ఈ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి. ఎవరైతే దీనికి సిద్ధపాటు కలిగి ఉంటారో అదేవిధంగా సంఘంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి అలాంటి సిద్ధపాటే కలిగి ఉండాలి. పెళ్లి కాబోయే భార్య ఆ యొక్క భర్తకు సమస్తమైన అన్ని విషయాలలో భర్త నాకు శిరస్సు అయి ఉన్నాడని, కుటుంబ వ్యవస్థకు భర్త శిరస్సుగా ఉన్నాడని గ్రహించి తనకు లోబడి ఉండడానికి తను వివాహానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడని, ఆయనను ఎదుర్కోవాలి అని అంటే సమస్తమైన విషయాలలో వాక్యానికి లోబడి ఉండాలి అని, వాక్యపు వెలుగులో నడుచుకొని ఆ యొక్క జీవితాలను కట్టుకొని అటువంటి సిద్ధపాటు కలిగి ప్రభువైన యేసుక్రీస్తును మధ్య ఆకాశంలో ఎదుర్కోవాలి అనే సిద్ధపాటు కలిగి సంఘం ఉండాలి. హల్లెలూయా. వాక్యానికి నచ్చినట్లు మనం ఉందామా? మనకు నచ్చినట్లు వాక్యాన్ని పెట్టుకుందామా?
చెప్పండి. నీకు నచ్చినట్లుగా వాక్యం ఉండాలా? అవసరం లేదు కదా. వాక్యం మన కొరక, మనము వాక్యం కొరక. ఎవరు శిరస్సు? వాక్యం శిరస్సా లేకపోతే ఇమ్మానుయేల్ శిరస్సా? ఎవరు శిరస్సు? వాక్యమే శిరస్సు. వాక్యానికి ఎవరైతే లోబడి ఉంటారో వారు ప్రభువైన యేసుక్రీస్తును ఎదుర్కోవడానికి రెండవ రాకడలో వారు సిద్ధపాటు కలిగి ఉంటారు. ఆ విధమైన సిద్ధపాటు కలిగి సంఘము ఉండాలి. అదేవిధంగా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి భార్య కూడా సమస్తమైన విషయాలలో తన భర్తకు లోబడి ఉండడానికి, తన భర్త తనకు శిరస్సై ఉంటాడని, తనకు కలగబోయే కుటుంబ వ్యవస్థకు భర్త శిరస్సై ఉంటాడని సిద్ధపాటు కలిగి భార్య కూడా ఆ యొక్క పెళ్లికి సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండో విషయాన్ని చూద్దాము. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉందనంటే, ఆయన సంఘానికి శిరస్సు కనుక అన్ని విషయములలో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఏం చేశాడనంటే మృతులలో నుండి లేచి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. రెండవ అంశం ఏంటి అని అంటే, సంఘము ప్రభువైన యేసుక్రీస్తుకు అన్ని విషయాలలో ప్రాముఖ్యత కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు సంఘములో అన్ని విషయాలలో కూడా ఆయన ప్రాముఖ్యత కలిగి ఉండాలి. ఆయన అన్ని విషయాలలో కూడా ప్రముఖుడై ఉండాలి. అదేవిధంగా వివాహ వ్యవస్థలో కూడా పురుషుడు అనబడే ఆ పురుషుడు అన్ని విషయాలలో కూడా కుటుంబ వ్యవస్థలో తాను ప్రాముఖ్యత కలిగి ఉండాలి, తను ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉండాలి అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ యొక్క వివాహం చేసుకోబోయే ఆ యొక్క వధువు ఏమని సిద్ధపాటు కలిగి ఉండాలి అని అంటే, తను వివాహం కాబోయే ఆ యొక్క పురుషుడు తన కుటుంబ వ్యవస్థలో తన జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తి అని ఆ విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలి. అదేవిధంగా సంఘము కూడా ప్రభువైన యేసుక్రీస్తు సంఘములో అన్ని విషయాలలో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా ఆ యొక్క సంఘము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. సంఘములో ప్రాముఖ్యత ఎవరికి ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తుకా లేకపోతే ఇంకెవరికైనా వ్యక్తులకు కలిగి ఉండాలా? చెప్పండి, ఎవరు కలిగి ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రాముఖ్యతను ఇచ్చే ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘమే రెండవ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తును ఎదుర్కొని మధ్య ఆకాశంలో ఆ యొక్క పెండ్లి విందులో వరుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు భార్యగా వధువు సంఘము ఆ యొక్క పెండ్లి విందులో పాల్గొంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్య ఒక ప్రాంతానికి వెళ్ళాము. ఆ ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, సంఘంలో వికారాబాద్ దగ్గర వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఆ సంఘంలో ప్రాముఖ్యత ఎవరికి అని అంటే విగ్రహాలకు, ప్రభువైన యేసుక్రీస్తుకు కాదు. ఒక సిలువను పెట్టారు, సిలువకు వారు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఒక పక్కన గొర్రెలు మేకలను బలిస్తున్నారు, ఒక పక్కన కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు, ఒక పక్కన కొబ్బరికాయలు కొడుతున్నారు. వారి ప్రాముఖ్యత, సంఘంలో ప్రాముఖ్యత అనే అంశము దగ్గరికి వచ్చినప్పటికీ వారు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అని అంటే, వారి లోక ఆచారాలకు వారు ప్రాముఖ్యతనిస్తూ లోకంలో ఉన్నవారు ఏ విధంగా అయితే ఆరాధనను చేస్తారో అదే విధంగా వారు సంఘంలో కూడా ఆరాధనను చేస్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారు అని అంటే, ఆయన మృతులలో నుండి లేచి ఆయన ఆది సంభూతుడయ్యాడు. దేని కొరకు అని అంటే, సంఘంలో ఆయన ప్రాముఖ్యుడు అవ్వడానికి. ఆయన సంఘంలో ఆయన ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తి అయి ఉన్నాడు, ఒక్కడే ముఖ్యమైన వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే సంఘంలో దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే సంఘానికి అధిపతి అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే సంఘానికి వరుడై ఉన్నాడు. కనుక ఆ యొక్క వధువు సంఘము దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే సంఘము అనే ఆ యొక్క వధువు ప్రాముఖ్యతను ఇవ్వాలి. అదేవిధంగా వివాహ జీవితంలో కూడా ఆ యొక్క వధువు అనే పెళ్లి కుమార్తె తన యొక్క భర్తగా కాబోతున్న పెళ్లి కుమారుడికి తన జీవితంలో కుటుంబ వ్యవస్థలో అన్నిటిలో కూడా ప్రాముఖ్యతను ఇచ్చి ఆ యొక్క పెళ్లి విందుకు, ఆ యొక్క పెళ్లి మహోత్సవానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. మూడవ అంశాన్ని చూస్తే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. పురుషులారా మీరును
భార్యలను ప్రేమించుడి. అట్టువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు, ఇప్పటి వరకు మనం స్త్రీని గురించి చూసాం కదా, ఇప్పుడు పురుషుడి గురించి మాట్లాడుతున్నాం. ఏ విధంగా అయితే ప్రభువైన యేసు క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడో అదే విధంగా పెండ్లి కుమారుడు కూడా తన భార్యను ప్రేమించబద్ధుడై ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. పెండ్లి కుమారుడు తన భార్య విషయంలో ఎలా ఉండాలి అని అంటే, తన విషయంలో ప్రేమ కలిగి ఉండాలి అని, అన్ని విషయాలలో కూడా ప్రేమను కనపరచాలి అని వాక్యం మనకు సెలవిస్తుంది. అది ఎలా అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సంఘాన్ని ప్రేమించాడో, ఏ విధంగా అయితే సంఘము కొరకు ఆయన త్యాగము చేశాడో, ఆ విధంగా పురుషుడు కూడా తన భార్య విషయంలో త్యాగపూర్వకంగా నిలబడి ప్రేమను కలిగి చివరి వరకు కూడా నమ్మకంగా, పరిశుద్ధంగా, ఎలాంటి మచ్చ అయినను డాగు అయినను లేకుండా నిర్దోషంగా, నిష్కలంకంగా పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు వలె తన భార్య విషయంలో నడుచుకోవాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. పరిశుద్ధంగా ఆయన సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నాడు. అదేవిధంగా పెళ్లి కుమారుడు కూడా పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధంగా పెళ్లి కుమార్తెను వివాహం చేసుకొని పరిశుద్ధంగా ఎలాంటి మచ్చ అయినను డాగు అయినను నిష్కలంకంగా ఎలాంటి చిన్న మచ్చ కూడా లేకుండా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె విషయంలో నడుచుకోవాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. పెళ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును పోలి ఉన్నాడు అని అంటే అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎలాంటి మచ్చ లేనివాడు, ఎలాంటి డాగు లేనివాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వలె పురుషుడు తన భార్య ఎదుట నడుచుకోవాలి అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. స్త్రీ ఏమో సంఘము వలె ప్రభువైన యేసుక్రీస్తును ఆ యొక్క ఎదుర్కొనబోయే ఆ యొక్క సంఘము వలె స్త్రీ పురుషుడు ఎదుట నడుచుకోవాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సంఘము స్త్రీని పోలి ఉంటుంది, ప్రభువైన యేసుక్రీస్తును పురుషుడు పోలి ఉంటాడు. ఏ విధంగా అయితే ఆదాము శరీరములో నుండి ఆయన అవ్వను సృష్టించాడో, అంటే భర్త శరీరములో నుండి ఆయన భార్యను ఏ విధంగా సృష్టించాడో అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువ బలియాగములో నుండి, ఆయన రక్తములో నుండి, ఆయన మాంసములో నుండి, ఆయన శరీరములో నుండి, ఆయన శిలువలో పొందిన దెబ్బలలో నుండి, ఆ యొక్క శరీరములో నుండి, గాయపడిన శరీరములో నుండి ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు సంఘం విషయంలో ఆయన ప్రేమ కలిగి ఉన్నాడో, పరిశుద్ధత కలిగి ఉన్నాడో, అదేవిధంగా పురుషుడు కూడా తన భార్య విషయంలో ప్రేమ కలిగి పరిశుద్ధత కలిగి పరిశుద్ధంగా తను జీవించాలి. ఏ విధంగా అయితే సంఘము ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో అన్ని విషయాలలో కూడా ప్రాముఖ్యతను ఇస్తూ లోబడి ప్రేమ కలిగి నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుందో, అదేవిధంగా స్త్రీ కూడా తన కాబోయే భర్త విషయంలో ప్రేమ కలిగి లోబడి నడుచుకుంటూ అన్ని విషయాలలో కూడా ప్రాముఖ్యతను ఇస్తూ తన జీవితంలో సిద్ధపాటు కలిగి పెళ్లికి సిద్ధపాటు కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. మొదటి అంశం ఏంటి అని అంటే లోబడి ఉండడం. భార్య భర్తకు లోబడి ఉండాలి. ఏ విధంగా అయితే సంఘము క్రీస్తుకు లోబడి ఉంటుందో ఆ విధంగా లోబడి ఉండాలి. రెండవ విషయము, భర్తకు అన్ని విషయాలలో కూడా కుటుంబంలో కానీ భార్య జీవితంలో కానీ ప్రాముఖ్యత కలిగి ఉండాలి. ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు సంఘంలో ప్రాముఖ్యత కలిగి ఉన్నాడో ఆ విధంగా పురుషుడు తన కుటుంబంలో ప్రాముఖ్యత కలిగి ఉండాలి. ఎందుకు అని అంటే పురుషుడు ఆ కుటుంబానికి శిరస్సు అయి ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ చెయ్యి లేకపోయినా బతకొచ్చు, కాళ్ళు లేకపోయినా బతకొచ్చు, చెవులు లేకపోయినా బతకొచ్చు, కానీ శిరస్సు లేకపోతే బతకలేము. పురుషుడిని దేవుడు కుటుంబానికి శిరస్సుగా ఉంచాడు. ఏ విధంగా అయితే సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడో ఆ విధంగా కుటుంబ వ్యవస్థకి పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు వధువు సంఘముగా ఉన్న ఆ యొక్క సంఘము కోసం ప్రాణం పెట్టాడో, ఆ యొక్క వధువు సంఘం కోసం ఆయన బలి అర్పణ చేశాడు, ఆ యొక్క వధువు సంఘాన్ని ఆయన ఎంతగా ప్రేమించాడో అటువంటి ప్రేమను భర్త భార్య పట్ల కలిగి ఉండాలి. భర్త భార్య పట్ల త్యాగాన్ని చేయడానికి సిద్ధపడి ఉండాలి. భర్త భార్య
భార్యను ఎంతగానో ప్రేమించి ఉండాలి, భర్త భార్య విషయంలో పరిశుద్ధంగా నమ్మకంగా ఉండాలి అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ విధంగా సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. పెళ్లి కాబోయే ఆ యొక్క వధువు కూడా వరుడి విషయంలో ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. పెళ్లి కుమార్తె భర్తను ఎదుర్కోవడానికి వాక్యపూర్వకంగా ఈ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘముగా ఉన్న మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి మధ్య ఆకాశంలో ఆ యొక్క పెండ్లి విందుకు ఈ విధంగా వాక్యానుసారంగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఫైనల్గా వివాహం జరుగుతుంది. అవునా? ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? వివాహం జరుగుతుంది. ఈ యొక్క ప్రధానానికి పెళ్లికి మధ్యలో ఉన్న ఈ సమయంలో మనం ఏం చేయాలి అని అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి రెండవ రాకడ సమయంలో సంఘం సిద్ధపాటు కలిగి ఉండాలో, అదేవిధంగా ప్రధానము నుండి పెళ్లి వరకు మధ్య సమయంలో ఆ యొక్క వధువు కూడా వరుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. వరుడు కూడా వధువు విషయంలో ఆ యొక్క ప్రేమను పరిశుద్ధతను కలిగి అతను కూడా సిద్ధంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఫైనల్గా ఏంటి అని అంటే పెళ్లి విందు ఎక్కడ జరుగుతుంది అని అంటే మధ్య ఆకాశంలో ప్రభువైన యేసుక్రీస్తు వరుడుగా, సంఘము వధువుగా మధ్య ఆకాశంలో ఆ యొక్క పెళ్లి అనేది జరుగుతుంది. ఆ యొక్క పెళ్లి గురించి మనం చూద్దాము. ప్రకటనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచెదము చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగున చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. హల్లెలూయా. చివరిగా ఏంటి అని అంటే పెండ్లి విందు, ఆ యొక్క పెండ్లి మహోత్సవంలో సిద్ధపాటు కలిగిన భార్యను మనం చూస్తున్నాం. అంతకుముందు ఏమని ఉంటుంది అంటే వధువు, ఇప్పుడేంటి సిద్ధపాటు కలిగిన భార్య అంటే పెళ్లి సమయం అన్నమాట. అదేవిధంగా వధువు కూడా సిద్ధపాటు కలిగిన తర్వాత ఏమవుతుంది? పెళ్లి జరుగుతుంది. అదేవిధంగా సంఘము కూడా ప్రభువైన యేసుక్రీస్తును మధ్య ఆకాశంలో ఎదుర్కొన్నప్పుడు అక్కడేం జరుగుతుంది? పెళ్లి విందు జరుగుతుంది. దాని తర్వాత యుగ యుగాలు కూడా భార్య భర్త దగ్గర ఉన్నట్లుగా సంఘము కూడా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర యుగ యుగాలు కూడా శాశ్వత కాలము కూడా ఆ యొక్క సంఘము ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఆ యొక్క నిత్య రాజ్యంలో ఉంటుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి ఏమంటాడు అని అంటే సామాన్యంగా ఈ లోకంలో ఉన్న మనుషులు ఎక్కడి నుండి వచ్చారో వారికి తెలియదు. అవునా? వారి లోకంలో ఎందుకు ఉంటున్నారో వారికి తెలియదు. ఒకరోజు మరణించిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారో కూడా వారికి తెలియదు. కానీ ఈ అంశాన్ని ఈ యొక్క పెండ్లి అంశంలో ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. మనము ఆదాముని దేవుడు సృష్టించాడు అంటే దేవుడి దగ్గర నుండి మనందరం కూడా వచ్చాము. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మన కొరకు ఆయన బలి అయ్యి మనల్ని తన శరీరంలో నుండి సంఘంగా ఆయన స్థాపించుకున్నాడు. మనము పెండ్లికి మనము సిద్ధపాటు కలిగి ఉండే విధంగా మనందరం కూడా ఇక్కడ జీవించాలి అని చెప్తున్నాడు. తర్వాత ఒక రోజు మనందరం ఎక్కడికి వెళ్తాము? మధ్య ఆకాశానికి, ఆ యొక్క పెండ్లి విందుకు ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి మనందరం కూడా వెళ్తాం. మనం ఎక్కడి నుండి వచ్చాము? దేవుడి దగ్గర నుండి వచ్చాము. ఈ లోకంలో ఎందుకు ఉంటున్నాము? మరలా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉంటున్నాము. మరలా మనం ఎక్కడికి వెళ్తాము? ఆ యొక్క దేవుడి దగ్గరికి మరలా తిరిగి మనము వెళ్తాము. ఇది పెండ్లిని పోలి ఉన్నది అన్నమాట. స్త్రీని పురుషుడు ప్రదానం చేసుకొని సిద్ధపాటు కలిగి ఒకరోజు పెళ్లి చేసుకొని తన ఇంటికి శాశ్వత కాలం తీసుకొని వెళ్ళినట్లు
ప్రభువైన యేసుక్రీస్తు మనుషులను సృష్టించి తాను సిలువలో ప్రదానము చేసుకొని ఆయన మనందరికీ సిద్ధపాటు కొరకు యొక్క వాక్యాన్ని మన చేతికి ఇచ్చి ఆయన మరలా రానయ్యుండి సిద్ధపాటు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన మధ్యాకాశానికి ఆ యొక్క పెండ్లి విందుకు తీసుకొని వెళ్ళి యుగ యుగాలు కూడా శాశ్వత కాలము ప్రభువైన యేసుక్రీస్తు మనందరినీ కూడా ఆయనతో పాటు పెండ్లి కుమార్తెగా ఆయన వరుడుగా మనందరినీ కూడా శాశ్వత కాలము తనతో పాటు ఆయన పెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. ఆ విధంగా సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. పెళ్లి కాబోయే ఆ యొక్క వధువు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎంతమందికి అర్థమైందండి? చేతులు ఎత్తిన వాళ్ళకే అర్థమైందని అర్థం, మిగతా వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాలేదా? అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా మందికి పెళ్ళిళ్ళు అయినాయి కదా. అదే విధంగా ఒకరోజు సంఘము కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కోవాలి. చాలా సింపుల్ సబ్జెక్ట్ అన్నమాట, చాలా ఈజీ సబ్జెక్టు. కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ కూడా ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ ఉన్న వధువు ఏమో వరుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘముగా ఉన్న మనందరము ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి మనందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు? ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్న ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్న మహిమ కలిగిన సంగమే 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 సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు? ఆకాశములో కనిపించే ఎవరు? జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయినా జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యున్నా కృపలో నిలచిన సంగమే 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 సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు? ఆకాశములో కనిపించే ఎవరు? ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించియున్నా ఆది అపోస్తుల ఉపదేశమునే
మకుటముగా ధరించియున్న కృత నిబంధన సంగమే, 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 కృత నిబంధన సంగమే. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు, ఆకాశములో కనిపించే ఎవరు, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు, ఆకాశములో కనిపించే ఎవరు. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.